ప్రతి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అనేది చాలా ఇంపార్టెంట్. అది సింపుల్గా చేసుకున్న టేస్టీగా ఉండాలి. అలానే మనకు దోశలు ఇడ్లీలకు దేనికైనా సింపుల్గా చేసుకునే పల్లి చట్నీ అయితే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా పల్లీలను ఇలా ఒక 2 గుప్పెడని తీసుకున్నాను, అంటే ఒక కప్పు దాకా వేసుకున్నాను. మా అందాజ బట్టి నేనైతే వేసుకుంటున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసి అందులో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై రోస్ట్ అయితే పల్లీలు చేస్తున్నాను. పల్లీలు లోపటి వరకు మంచిగా వేగాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చట్నీ. ఇలా మంచిగా లోపటి వరకు పల్లీలు అనేది వేగాలి. ముట్టుకుంటే మంచిగా ఇలా విచ్చుకపోవాలి, లోపటి వరకు మంచిగా వేగిపోవాలి పల్లీలు. చూసారా, ఇక్కడ పల్లీలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు పల్లీలను తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు ఇలా వేయడం వల్ల మనకు అల్లం పచ్చడి అవసరం లేకుండానే పల్లి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం సేపు వేగనివ్వాలి. ఇక్కడ అల్లం ముక్కలు కొంచెం వేగిపోయాక నేను ఇక్కడ 3 నుంచి 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. మీ కారానికి సరిపడంత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఇది కూడా వేసేసుకొని 2 కొంచెం వేగనివ్వాలి. ఒక నిమిషం అయితే ఇలా వేగిపోయాక మనకు కలర్ అనేది చేంజ్ అయిపోయాయి. చూసారా, అల్లం కానీ పచ్చిమిర్చి కానీ. ఇప్పుడు వీటిని తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టిన పల్లీలు అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే ఒక 1/2 కప్పు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే 1/2 కప్పు పుట్నాల వేసుకోవాలి. అలానే ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం చక్కెర వేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మనకు. అలానే కొంచెం ఉప్పు, ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే మనకు యాడ్ అవుతుంది. మీ దగ్గర ఏవి లేకున్నా స్కిప్ చేయొచ్చు. ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఇలానే సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. లేదు అంటే తాలింపు వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేను ఇక్కడ లైట్గా తాలింపు అయితే వేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ పచ్చిమిర్చి వేయించినప్పుడు ఆయిల్ మిగిలింది కదా, ఆ ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఎండుమిర్చి దోశలో తినేటప్పుడు పల్లి పచ్చడితో పాటు ఎండుమిర్చి కొరుక్కొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పైనుంచి అయితే తాలింపు అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ దోశలోకి సర్వ్ చేసుకున్నాను. ప్లెయిన్ దోశకి ఈ చట్నీ అయితే అద్దిరిపోతుంది. అలానే ఆ ఎండుమిర్చి కొరుకుతుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.